హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాల్దీవ్స్లో మోనికా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు మేమందరం రెడీ అయిపోయి ఇక్కడ ఒక ఈవెంట్ జరగబోతోంది. మదర్స్ అండ్ చిల్డ్రన్స్ డే వస్తుంది కాబట్టి ఒక ఫ్యామిలీ రన్ అనమాట హులుమలలో జరుగుతుంది. సో మా ఫ్యామిలీ అంతా బయలుదేరిపోతున్నాము. ఇది ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవుతున్నది, అంటే 4 to 6 అనమాట. ఇక్కడ పిల్లల యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నారు. సో అందుకు మేము ఈవినింగ్ లంచ్ చేసేసి ఆరామ్గా బయలుదేరాము. ఇవన్నీ మాల్దీవ్స్ రోడ్స్ అనమాట. ఆ టైంకి ఖాళీ, ఎందుకంటే ఈ ఈవెంట్ ఫ్రైడే నాడు జరిగింది. మాలే నుంచి హులుమలేకి వెళ్ళడానికి మనకి 3 ways ఉన్నాయి. అయితే బై సీ వెళ్ళొచ్చు, బై బస్ అండ్ నార్మల్ ట్యాక్సీ. మేమైతే డిసైడ్ అయ్యాము, సీ ఆల్రెడీ చాలాసార్లు ఎక్కాము, బస్లో వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అంటే డబుల్ డెక్కర్ ఉంటుందన్నమాట. సో అది కూడా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా. నేనైతే ఎప్పుడో హైదరాబాద్లో ఎక్కాను డబుల్ డెక్కర్, సో అది బాగుంటుందని వెళ్ళాము. అది మా బస్ అనుకున్నాం, కానీ ఎట్ ది ఎండ్ మేము వెళ్ళిందేమో కార్లోని క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ బస్ యాప్ మాది సరిగ్గా అవుతూ ఉండేది కాదు, యాప్లోనే టికెట్స్ అయితే బుక్ చేయాలన్నమాట. సో ఇంత అని క్యాబ్ బుక్ చేసుకొని మేము బయలుదేరిపోయాము. ఇవన్నీ మన మాలే రోడ్. నేను చాలా వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, సీ వ్యూ అంతా కలిపి. సో ఇక్కడ నుంచి మేము మాలే నుంచి క్యాబ్లో, నార్మల్గా క్యాబ్ అంటే హార్డ్లీ 20 minutes పడుతుంది. ఆ రోజు కొంచెం రష్ ఉండడం వల్ల అంతే, ఇంచుమించు అంతే టైం పట్టిందినండి. సో ఇది ఒక సిగ్నల్ అనమాట. మాలేకి హులుమలే జో బ్రిడ్జ్ ఉంటుంది అది ఎక్కడానికి. ఇదే మన బ్రిడ్జ్ ఎయిర్పోర్ట్కి కూడా తీసుకెళ్తుంది. ఈ బ్రిడ్జ్ ఏమో చైనా అండ్ మాల్దీవ్స్ ఫ్రెండ్షిప్కి గుర్తుగా కట్టింది అని వాళ్ళకి బోర్డు ఉంటుంది. సో ఈ ఆర్చ్ ఉన్నది, దాని మీద రాసి ఉంటుంది అనమాట, మాల్దీవ్స్ అండ్ చైనా ఫ్రెండ్షిప్ అనుకొని. అండ్ ఇదంతా మన ఫ్లైఓవర్. ఏది మాలే హులుమలే ఎయిర్పోర్ట్, ఈ మూడింటికి ఒకటి. అంటే సెంటర్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇటు సైడ్ మాలే అండ్ అటు సైడ్ హులుమలే అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేనైతే పక్కన స్విమ్మర్స్ని కూడా చూస్తూ ఉండేదాన్ని. నార్మల్గా సర్ఫింగ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అదే మేము డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం క్యాబ్లో. వాళ్ళ సర్ఫింగ్ బోర్డ్ కనిపించట్లేదు, బట్ నార్మల్ స్విమ్మింగ్ చేస్తూ ఉండేవారనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో, స్కై ఎంత క్లియర్ అంటే. ఆ రోజు యాక్చువల్లీ వీకెండ్లో ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడతాయి, కానీ ఆ వీకెండ్ అయితే లేదు. సో సూపర్ ఉంది, చాలా క్లియర్ స్కై అంతాను, చాలా బాగుండేది. సో అవన్నీ మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట. మధ్యలోనే ఒక టర్న్ వస్తుంది, అది ఎయిర్పోర్ట్కి డైవర్షన్ ఇస్తుంది. చాలా అనుకున్నాం డబుల్ డెక్కర్ ఎక్కుదామని, బట్ అవ్వలేకపోయింది. సో ఇది ఎయిర్పోర్ట్ అనమాట, ఎయిర్పోర్ట్ వ్యూ. ఇక్కడ మేము బైక్స్లో చాలామంది మాలే నుంచి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది మేము మోస్ట్లీ పిల్లల కోసం ఒక ఫన్ రన్ కదా, సో ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఇదంతా హులుమలే అనమాట. అంటే మనకి ఎయిర్పోర్ట్ క్రాస్ అయిపోయింది, మాలే దాటేసాం, ఎయిర్పోర్ట్ క్రాస్. అండ్ ఇదంతా హులుమలే అనమాట. నేనైతే ఫస్ట్ టైం హులుమలే వచ్చాను ఇక్కడికి వచ్చినాక. సో అంతా చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఈ బీచ్, ఇదంతా సోలార్ ప్యానెల్స్ ఎంత బాగున్నాయి అంటే, ఇక్కడ ఎండలు ఎక్కువ అన్నందుకు ఎండలు చాలా బాగా యూస్ చేసుకుంటున్నారు ఇవి సోలార్ ప్యానెల్స్ అవి పెట్టి అనుకున్నాము. ఇక్కడ మా మాలేలో రోడ్స్ అన్నీ చాలా నేరోగా ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే రోడ్స్ ఎంత పెద్దవి ఉన్నాయో అసలు. హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. డిఫరెన్స్ మాలేకి హులుమలేకి అదే అనిపించింది. ఇక్కడ అన్ని హై రైజ్డ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద రోడ్స్, చాలా స్పేషియస్గా అనిపించింది. మాలే వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్, చిన్న చిన్న ఇల్లులు ఎక్కువ కాదు, మ్యాక్సిమం 7 floors ఉంటాయి. అండ్ రోడ్స్ అయితే చాలా నేరో, అంటే లిటరలీ పార్కింగ్ రోడ్డు మీద చేస్తారు. ఒక బండి ఆగింది అంటే మిగతా వెనకాల పెద్ద లైన్ ఆగిపోతుంది అనమాట. సో ఈ జో ఈవెంట్ ఉంది అది సెంట్రల్ పార్క్లో అయ్యింది. మా హులుమలేలో సెంట్రల్ పార్క్ చాలా ఫేమస్. ఇక్కడ మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాము, ఎందుకంటే క్యాబ్ వాడు కదా చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాడు. ఇదో సెంట్రల్ పార్క్ వచ్చేసింది. మాకు ఈ రోడ్ని ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళాలి. డ్రైవర్ అన్నాడు, మిమ్మల్ని గేట్ దగ్గరికి మేము డ్రాప్ చేస్తాను కదా మేడం అంటే, ఇంకో రూట్ ఉంది అనుకున్నాము. ఓకే అనేసాము, ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట, మీటర్ అలాగే ఉండదు. మాలేలో ఎక్కడ మాలే ఎక్కి దిగినా 30 rupees కంపల్సరీ. అండ్ సేమ్ మాలే టు హులుమలే వెళ్ళినా, హులుమలే నుంచి మాలేకి వచ్చిన 85. మన క్యాబ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న, నార్మల్ ట్యాక్సీ అయినా ఏదైనా అంతే. బట్ బస్ అండ్ ఫెరీ ఛార్జెస్ అయితే 10 rupees అనమాట పర్ పర్సన్కి.
10 or 15 ఐ గెస్ అంతే. సో ఇదంతా వాళ్ళు మాకు కామెడీ ఎక్కడ అనిపించిందంటే మొత్తం సెంట్రల్ పార్క్కి రౌండ్ తిప్పి మేము ఎక్కడైతే బండి ఆపే అన్నామో మళ్ళీ అక్కడికి మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డుకి అవతల వైపు క్యాబ్ ఆపాడనమాట. సో ఎస్, మేమైతే ఎంటర్ అయిపోయాము రన్ కోసం. చాలామంది ఉన్నారు, మోస్ట్లీ పిల్లలు అండ్ మదర్స్ ఎక్కువ కనిపించారు నాకైతే. ఇంకా చూడండి ఎంత సూర్యుడు ఉన్నాడంటే 3:35 or 3:45 కల్లా మేము చేరిపోయాం అనమాట. సో కొన్ని ఫోటోషూట్స్ ఆ చుట్టుపక్కల పార్క్ అంతా చూస్తూ ఉండేవాళ్ళం. ఇది రన్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. తెలిసింది ఏంటి అంటే ఈ రన్ ఇక్కడ మిలిటరీ వాళ్ళ వైఫ్స్ కండక్ట్ చేస్తున్నారంట. మేబీ ఐఎమ్ నాట్ రాంగ్. ఇన్ని మంది గ్యాదర్ అయ్యారు. మేము కూడా లైన్ దగ్గరికి నెమ్మదిగా చేరుకుంటున్నాము. జుంబా సెక్షన్ స్టార్టింగ్లో ఉంటుంది కదా, జస్ట్ నార్మల్గా పిల్లలందరినీ కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఫ్లాగ్ ఆఫ్కి ముందు అవుతూ ఉండేదన్నమాట ఇదంతా. మేమైతే ఎందుకు ఇప్పటి నుంచి పిల్లల్ని కూడా అలసి పెట్టడం అనేసి మేము బ్యాక్ వెళ్ళిపోయాం. ఎందుకంటే 4 పార్టిసిపేట్ చేస్తున్నాము. నేను మా వాడిని ఎత్తుకొని పరిగెడతానని చెప్పాను, అంటే బేసికల్గా వాకే అయింది అది. మా హస్బెండ్ పరిగెడతానన్నారు. పాప అటు ఇటుకి కాసేపు పాప కాసేపు నా దగ్గర అంటూ ఉండేదన్నమాట. ఇగో ఇక్కడంతా జూమా సెషన్ అవుతూ ఉండేది. కొంచెం వామప్ లాగా వెళ్ళే ముందు కొంచెం ఇంటరాక్షన్గా ఉంటుందని నేనైతే అందరికన్నా లాస్ట్లో నిల్చున్నా, మీరు అందరూ వెళ్ళండి అప్పుడు నేను ఆరామ్గా వస్తాను అన్నట్టు. ఎందుకంటే సో ఫన్ రన్, కొంచెం 4 పార్టిసిపేట్ చేస్తాము యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4. మేము నార్మల్గా మ్యారథాన్స్లో వెళ్ళేవాళ్ళం ముంబైలో ఉన్నప్పుడు. ఇది కూడా ఒక మెడల్ ఉంటుంది కదా 4 మెంబర్స్కి కలిపి అని అనమాట. సో మేమిద్దరం కూడా రెడీ అయిపోయాము. అక్కడ వాళ్ళు రెడీ అనగానే ముందు మేమే రెడీ అవుతూ ఉండేవాళ్ళం. అంత రన్ అయిపోయినాక పిల్లల కోసం అంత మరి కష్టపడి పరిగెట్టారు కదా, 3 kilometers పరిగెట్టారు పిల్లలంతా. సో వాళ్ళ కోసం బెస్ట్ యాక్టివిటీ అయితే ఇది. ఫోమ్ పూల్ అరేంజ్ చేశారు. ఇంకా ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళకుండా ఎంత బాగా ఎంజాయ్ చేశారో చూస్తున్నారు కదా పిల్లల ఆనందం. ఇక్కడ నుంచి ఇలాంటివి 2 పెట్టారు. సో బోత్ సైడ్ నుంచి మస్తుగా ఫోమ్ రిలీజ్ చేస్తూ ఉండేవారు. అండ్ పిల్లలు సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. పేరెంట్స్ అందరం ఇలా నించున్నాం అనమాట. చూడండి పిల్లల మస్తీకి అసలు ఎంత ఎంజాయ్ చేశారు అంటే. ఇక్కడ చిల్డ్రన్స్ డే కూడా ఇప్పుడే వస్తుంది. మనకైతే 14 November, బట్ ఇక్కడైతే ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటారు. సో చిల్డ్రన్స్ డేకి 100% బాగుంది అనిపించింది. వాళ్ళ డే వాళ్ళు ఎంజాయ్ చేశారు సూపర్గా అసలు. అనుకోండి అక్కడి నుంచి చూసారు సెకండ్ దాని నుంచి ఫోమ్ అయితే రిలీజ్ అవుతుంది. మొత్తం ఇలా పెద్ద పూల్ పిట్ పెట్టి సూపర్ అంటే సూపర్. మేము కూడా వదిలేసి వెళ్ళిపోయాం కాసేపు ఆడుకో అన్నట్టుగా. చాలా బాగుంది. కొన్ని మీరోప నేను సైడ్ నుంచి ఫొటోస్ తీసుకుంటూ ఉండేదాన్ని. ఇలా చాలా నాకే బాగా నచ్చింది. పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళలేదు, లేకపోతే మేము వెళ్తున్నాం. కానీ మా చంటివాడు అయితే ఏడుస్తూ ఉండేవాడు అనమాట. ఇంక అందుకే వాడిని తీసుకొని బయటకు వచ్చేస్తాము. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీకు మాల్దీవ్స్లో జరిగే ఈవెంట్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ ఇట్. ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి సజెస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.